జై జగన్ జై జై జగనే జై జై జగన్ ఏంటి అంత ఇష్టం ఏంటి జగన్ గారు అంటే? ఫస్ట్ నుంచి అభిమానం అండి వాళ్ళ నాన్న కాడి నుంచి మాకు అంతే. జగన్ గారు వచ్చాక మైనార్టీలకి న్యాయం జరగట్లేదు, నేను వస్తేనే న్యాయం చేస్తానని చంద్రబాబు అంటున్నాడు. రాజశేఖర ఆ రోజు మైనార్టీ 4% ఇచ్చాడు, వద్దని చంద్రబాబు కోట్లు వేశారు. అవును తీసేస్తా అంటున్నాడు చంద్రబాబు 4%. ఆయన వస్తే కాదు ఇప్పుడు తీసేది మళ్ళీ జగనే. ఇప్పుడు మోడీతో 30 ఏళ్ళు వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి. బీజేపీతో కలిసాడు కదా. ఏం లేదు, ఎందుకు అసలు భయపడి రేపు జగన్ గెలుస్తాడు కోర్టులో జైలు ఎత్తారని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, అంతేగాని గెలవాలని ఏం కాదు. రేపు లోపల పోకుండా ఆపుతారని అది పొత్తు. స్టేట్ లో ఉన్న బీజేపీని చూసి జగన్ గారు ఏమైనా భయపడతారు? అసలు భయపడే పనే లేదు జగన్ కి. అసలు భయపడేవాడు అప్పుడు సోనియా గాంధీగా భయపడేవాడు, అసలు భయపడే ఇదే లేదు ఆయనకి, వెనకడుగు వచ్చేలేదు. అది మరి మైనార్టీ నా వైపు ఉన్నారని చంద్రబాబు గారు బలంగా చెప్తున్నారు. ఇవన్నీ ఎందుకండి పనికిరాని మాటలన్నీ చెప్పుకోవటం. అంటే మౌలాలీలకు ఎక్కువ డబ్బులు ఇస్తారు ఈసారి నుంచి. ఏ మౌలాలికి ఇచ్చినా ఆయన 100 హామీలు చెప్పినా నమ్మరండి, అస్సలు నమ్మరు, ఆయన మాటే నమ్మరు. ఆయన కింద నుంచి బంగారం పోతాను పై నుంచి అన్నా నమ్మరు చంద్రబాబుకి. జగన్ ఒక్క మాట చెప్తే చేస్తాడని నమ్ముతారు. మరి ఈ రోజు బీజేపీ కలవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు బీజేపీతో కలవడమే అసలు మా సంబంధం లేదు, అది బీజేపీతో వద్దు, మా సంబంధం లేదు, జగనే. అది ఎవరు ఈసారి మీ ఎమ్మెల్యే గారు ఎవరు? మా హనుమిరెడ్డి. బుజ్జిని ఓడిస్తారా? 20,000 మెజార్టీ మీద గెలుస్తారు హనుమిరెడ్డి. వరుస గెలిచారండి, ఈసారి లేదు. రవి గారు ఈసారి లేదు, హనుమిరెడ్డి 20,000 మెజార్టీ మీద గెలుస్తాడు. లోకల్ కాదుగా, లోకల్ అయినా కాకపోయినా జగన్మోహన్ రెడ్డి మొహాన్ని చూసి హనుమిరెడ్డి మొహాన్ని చూసి ఓట్లేస్తారు జనం. లేదు లోకల్ అయినా ఈసారి లేదు, ఆయన 3 సార్లు 4 సార్లు చూసాం, ఈయన కొత్తాడు, ఈయన కూడా చూద్దాం ఒకసారి ఏం పోయింది.